నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శని భగవానుడు అనగానే అందరూ భయపడుతుంటారు. నిజంగా ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కనుక మనం చేసుకునే పూజా విధానము ఇవన్నీ కరెక్ట్గా ఉంటే శని వల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని కూడా చెప్తుంటారు. నిజంగా ఈసారి వచ్చే ఈ శని త్రయోదశిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నీలాంజన సమాభాసం రవి పుత్రమిమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని భగవానుడు అంటే మీరు అన్నట్టుగా చాలామంది భయపడుతుంటారు. కానీ శని చేసేటటువంటి మేలు గ్రహాలలో ఎవరు కూడా చేయలేరు. శని కష్టాన్ని కలిగిస్తాడు, కాదు అని అనలేము. ఎందుకంటే శని కర్మకారకుడు అని చెప్పడం జరిగింది. తన జీవితంలో 7.5 సంవత్సరాల పాటు శని ఒక మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉంటాడు. తమ జీవిత కాలంలో 2 సార్లు శని దశ వస్తుంది. కానీ పుట్టుకతోనే శని మహర్దశతో పుట్టినటువంటి జాతకులు ఉంటారు. అది మళ్ళీ వాళ్లకు 7.5 సంవత్సరాల తర్వాత శని దశ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. పుట్టిన 7.5 సంవత్సరాలకు ప్రభావం ఏ విధంగా ఉండదు. కానీ ఎప్పుడు శని ప్రభావం ఉంటుంది అంటే వివాహం అయిన తర్వాత, వృద్ధాప్యంలోను, అలాగే జీవితంలో మనిషి ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాడు అన్నప్పుడు శని ప్రభావం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. 100% రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు ఏర్పడుతుంది, వివాహం అయినప్పుడు ఏర్పడుతుంది, వృద్ధాప్యం అంటే ముసలితనంలోనూ కూడా ఈ యొక్క శని దశ అనేటటువంటిది, శని ప్రభావం అనేటటువంటిది ఆ వ్యక్తి మీద తప్పకుండా ఆధారపడి ఉంటుంది. శని దేనికి కారకుడు? జాతకంలో అంటే కర్మకారకుడు అని చెప్పాము. కర్మ అంటే ఏంటి? మనిషి చేసుకున్నటువంటి పాప పుణ్యములు ఏవైతే ఉన్నాయో దానికి మంచినివ్వాలా చెడునివ్వాలా అనేటటువంటి సూచనకు ఆధారమే శని భగవానుడు అని చెప్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మంచి అనేటటువంటిది మనిషి చేతుల్లో ఉండదు. అది ఎప్పుడో ఒకప్పుడు మంచి చేస్తాడు, దానికంటే ఎక్కువ చెడే ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాడు. అది కాలానుగుణంగా కలియుగంలో సహజ సిద్ధంగా నడిచేటటువంటిది అని చెప్పుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే శని ఎప్పుడూ కూడా వెళుతూ మంచి చేసి వెళ్తాడు అని కూడా మనకు సామెత ఉంది. శని ఎప్పుడూ కూడా వట్టి చేతులతో చేసిన తప్పులకి, ఇచ్చినటువంటి కర్మకు, ఇచ్చినటువంటి బాధలకు వెళ్ళేటప్పుడు 100% మంచి చేసే వెళతాడు. అదృష్టాన్ని ఇచ్చేసి వెళ్తాడు తప్ప దురదృష్టాన్ని మిగిలించేసి వెళ్ళాడు. ఎందుకు అనంటే శని కర్మలో శివుడి యొక్క ఆజ్ఞ మేరకు శని కర్మకారకుడు కాబట్టి శనికి ఏంటి ఆదేశము, తన యొక్క ధర్మం ఏంటి అంటే ఎవరైతే తన జన్మలో చెడు చేశారో, ఒకరిని ఇబ్బంది పెట్టారో, లేదా అబద్ధాలు ఆడారో, లేదా ఎవరినైనా ముంచేశారో, లేదా జీవితంలో ఒక మనిషి చేయకూడనటువంటి ఎన్నో తప్పులు చేశాడో వాటన్నిటికీ శిక్ష. ఇప్పుడు మనము ప్రత్యక్షంగా ఈ రోజున ఒక యాక్షన్ చేసామనుకోండి, మనకి వెంటనే కోర్టు శిక్ష వేస్తుంది. కానీ ఇక్కడ మన జీవితంలో మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తాము. అలా మనకు తెలియవు అవి తప్పులు అని మనకు తెలియకుండా మనం ఒక్కోసారి చేస్తున్నాం. కొంతమంది తెలిసి తప్పులు చేస్తుంటారు. అలాంటి వాటికి తమ జీవితంలో శరీరానికి కానీ, లేదా జ్ఞానానికి కానీ, లేదా ఆరోగ్యానికి కానీ, లేదా ధనానికి కానీ, ఈ 4ంటికి ఎప్పుడు కూడా ఆటంకాలు కలిగించేటటువంటి వాడు శని భగవానుడు. ఇప్పుడు మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు డబ్బు కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి తిండి కావాలి, అలాగే మంచి నిద్ర కావాలి. ఈ 4 మనిషికి చాలా ఇంపార్టెంట్. ఈ 4 మనిషి జీవితంలో కరువైపోయాయి అనుకోండి, ఆ వ్యక్తి శనితో బాధపడుతున్నాడు, శని అతన్ని పట్టుకొని పీడిస్తున్నాడు అనేటటువంటి విషయాలు చాలా మట్టుకు ఆలోచించాలి. ఇక్కడ శని త్రయోదశి వచ్చింది. శని త్రయోదశి యొక్క కర్తవ్యం ఏంటి? ఆ రోజున ఏం చెయ్యాలి అంటే, జాతకంలో ఎవరికైనా శని దోషాలు ఉన్నాయి అనుకున్నటువంటి వారు, లేదా శని మహర్దశలోనే వాళ్ళు పుట్టారు అని అనుకున్నటువంటి వారు, లేదా ఏల్నాటి శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారికి జన్మజాతక, ఇప్పుడు కుంభరాశిలో శని సంచారం నడుస్తుంది. అంటే కుంభరాశి వారికి ఇప్పుడు శని అనేటటువంటిది నడుస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు, అలాగే మీనరాశి వాళ్ళు, దాని ముందున్నటువంటి రాశి, వెనకున్నటువంటి రాశి, ముగ్గురికి ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కనుక కుంభరాశికి ముందున్నటువంటి రాశి మీనరాశి, తర్వాత మకర రాశి. ఈ మకర, కుంభ, మీన ఈ 3 రాశుల వారు తప్పకుండా శని దోషానికి సంబంధించినటువంటి క్రతువులు ఇవాళ వచ్చేటటువంటి 31వ తారీఖు శని త్రయోదశి వస్తుంది. కాబట్టి
శని బారి నుండి తప్పించుకోలేము, కానీ అవి ఇచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడేటటువంటి ఒక ఇది ఉంటుందన్నమాట. కనుక శని నుంచి తప్పించుకోవడానికి ఏంటి అతనికి కావాల్సింది? శనికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులు, అలాగే శనికి ఇష్టమైనటువంటి నూనె, నువ్వుల నూనె, శనికి ఇష్టమైనటువంటి వస్త్రం నల్లటి వస్త్రము, ఈ మూడు కూడా శనికి సమర్పించడం అనేటటువంటిది ప్రాధాన్యం. అదే రకంగా శనికి దేంట్లో ఉంటాడంటే నువ్వులలో, ధాన్యంలో శని భగవానుడు ఉంటాడు, ఇనుములో శని భగవానుడు ఉంటాడు, నల్లటి వస్త్రంలో శని భగవానుడు ఉంటాడు, ఎక్కడైతే మురికిగా ఉంటుందో ఆ ప్రదేశంలో శని భగవానుడు ఉంటాడు. కనుక శనికి సంబంధించినటువంటి ఇలాంటి పీడల నుంచి బయటపడాలి అని అంటే గనక నువ్వుల లడ్డూలు తీసుకోవాలి. నువ్వుల లడ్డూలు 11 నువ్వుల లడ్డూలు తీసుకొని 11 నువ్వుల లడ్డూని శని భగవానుడికి నైవేద్యంగా చూయించి అందులో 6 లడ్డూలను ఆవుకు పెట్టాలి. మిగతా 5 లడ్డూలను పారే నీళ్ళల్లో వదిలేసేయాలి. ఒక పద్ధతి, అంటే శని నుంచి తప్పించుకోవడానికి ఇవి పరిష్కారాలు. అదే రకంగా ఆ రోజున వీలైతే ఒక బ్రాహ్మడికి కానీ, అంటే శనివారం రోజు ఒక బ్రాహ్మడికి కానీ లేదా ఒక సన్యాసికి కానీ భోజనం పెట్టడం అనేటటువంటిది ఒక పద్ధతి. అలా పెట్టడం ద్వారా కూడా కర్మ ఫలితం నుంచి అధిగమించవచ్చు. లేదా పేదవారికి, అంటే అన్నం లేనటువంటి వారికి, భోజనం గడవడమే కష్టం ఉన్నటువంటి వారికి భోజనం పెట్టడము, వాళ్ళకు వస్త్రదానం చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా శని భగవానుడి యొక్క నీడ నుంచి మనం తప్పించుకునేటటువంటి అవకాశాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అలాగే శనికి సంబంధించినటువంటి మంత్రము నీలాంజన సమాభాసం రవి పుత్రమమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని ప్రతి శనివారం 108 సార్లు పారాయణం చేయడం. శని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా మనిషికి స్కిన్ ఎలర్జీ రావడానికి, అలాగే ప్రాణ నష్టం జరగడానికి ముఖ్యంగా కారకుడు శని అవుతాడు. మన జాతకంలో శని ఒకసారి ఎంటర్ అయ్యాడు అంటే మనకు స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అలాగే లేనిపోని యాక్సిడెంట్లు జరగడము, అంటే మనం సైకిల్ మీద వెళ్ళినా, బైక్ల మీద వెళ్ళినా, కార్ల మీద వెళ్ళినా, ఏ దాంట్లో వెళ్ళినా అనుకోకుండా మనకు ప్రమాదం జరగడము అనేటటువంటిది శని భగవానుడి ద్వారానే జరుగుతుంది. అలాగే మనం ప్రతి చిన్న విషయానికి ఆరోగ్యం సహకరించకపోవడం, చిన్న దగ్గొచ్చినా, జలుబు వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా కూడా గాబరా పడిపోవడం, భయపడిపోవడం, ప్రాణాలు ఎక్కడ పోతాయో అని చెప్పేసి అరచేతిలో పట్టుకొని హాస్పిటల్కు పరిగెత్తడం, ఇవన్నీ కూడా అంటే భయాన్ని కలిగించేటటువంటి వాడు. కళలు, ఈ కళలో భూత ప్రేత పిశాచాదులు కల్పించడము, లేదా భయంకరమైనటువంటి కళలు కనబడము, లేదా ఎక్కడో చీకటి ప్రదేశాలు కనబడము, గబ్బిలాలు కనబడము, ఇవన్నీ కూడా శని దశలో జరిగేటటువంటి, శని పీరియడ్లో జరిగేటటువంటి సూచనలు. కనుక ఇలాంటి సూచనలు ఉన్నాయంటే తప్పకుండా అతని జీవితంలో శని దశ నడుస్తుంది, శని యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంది అని అర్థం చేసుకొని ఈ యొక్క శని త్రయోదశి రోజున తప్పకుండా శనికి అభిషేకం చేసుకోండి. వీలైతే శాశ్వతంగా శని దోషం పోవాలి అంటే తిలహోమ తంత్రము అని చెప్పేసి ఉంటుంది, అంటే నువ్వులతో చేసేటటువంటి యాగం. అలాంటి యాగం చేయడం ద్వారా కూడా ఈ శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు 31వ తారీఖు వస్తుంది కాబట్టి మీరు వీలైతే ఈ యొక్క శనికి సంబంధించిన క్రతువులు ఆచరించుకోండి. చక్కగా తిలహోమ తంత్రం అనేటటువంటి అది ఆచరించుకోండి. అలాగే మంత్రం ఉంటుంది నీలాంజన సమ, అది కూడా చదువుకుంటే కనుక శని ప్రభావం నుంచి బయటపడేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.